అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? మీసాలయ్య గుండయ్య. కమల గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె తండ్రి రామయ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆయన కమలను తన కూతురిగా వారికి పరిచయం చేశాడు. కమల వాళ్లకు నమస్కారం చేసి లోపలికి వెళ్ళిపోయింది. రామయ్యతో మాట్లాడుతున్నవారు తండ్రి కొడుకులు. కొడుకును కమల 2 మాసాల క్రితం తన స్నేహితురాలి పెళ్లిలో చూసింది. అతను పెళ్లి కొడుకుకు స్నేహితుడు. పెళ్లి జరిగినంతసేపు చురుకుగా తిరిగాడు. అతని పేరు రవి. ఇప్పుడు ఈ రవి తన తండ్రిని తీసుకొని తమ ఇంటికి ఎందుకు వచ్చాడో కమల ఊహించలేకపోయింది. ఇంతలో రామయ్య లోపలికి వచ్చి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఆ అబ్బాయి నిన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడట. తండ్రిని తీసుకొని వచ్చాడు. కానీ తండ్రి కనీసం 10,000 కట్నం కావాలంటున్నాడు. మనం తూగలేము. వాళ్లకు ఇంత పలహారం పెట్టి పంపించేద్దాం అన్నాడు కమలతో. కమల పరధ్యానంగా పలహారం తయారు చేసి వచ్చిన వారికి ఇచ్చింది. రవిని పెళ్లాడడానికి ఆమెకు ఇష్టంగానే ఉంది. కానీ 10,000 కట్నం ఎక్కడి నుంచి తెచ్చేటట్టు? రామయ్య వారితో తాను 10,000 కట్నం ఇచ్చుకోలేనని స్పష్టంగా చెప్పి ఆ తండ్రి కొడుకులను వీధి చివరిదాకా సాగనంపాడు. కానీ ఆయన ఇంటికి తిరిగి వచ్చాక మనసు మార్చుకున్నవాడిలాగా కాళ్ల దగ్గరకు వచ్చిన సంబంధం వదులుకోవడం అవివేకమవుతుంది. ఈ సంబంధం నీకు నచ్చితే పెళ్లి చేస్తాను అన్నాడు కమలతో. మరి కట్నం మాటో అన్నది కమల. అదేదో నేను చూసుకుంటాలే, ఈ సంబంధం నీకు ఇష్టమని నీ మొహమే చెబుతున్నది అన్నాడు రామయ్య. ఆయన అన్నంత పని చేశాడు. నిశ్చయ తాంబూలాలు పుచ్చుకోవడము, 15 రోజుల్లో ముహూర్తం నిర్ణయించడము కూడా అయిపోయింది. కట్నం డబ్బు ఎలా ఏర్పాటు అవుతున్నది కమలకు అంతుపట్టలేదు. తండ్రిని అడిగితే కస్సుమన్నాడు. రాత్రికి పెళ్ళి అనగా పెళ్లివారు తరలివచ్చారు. కరణం గారి ఇల్లు పెళ్లివారి విడిది. కమలను అమ్మలక్కలు పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తూ ఉండగా, మావాడి ఎన్నిక చూడాలి, పెళ్లి కూతురు ఏది అంటూ ఒక మనిషి అక్కడికి వచ్చాడు. అతనికి పొడవైన మీసాలు, గిరజాల జుట్టు ఉంది. నా పేరు మీసాలయ్య, పెళ్లి కొడుకు తండ్రి లాంటివాణ్ణి అన్నాడు మీసాలయ్య మీసాలు దువ్వుకుంటూ. కమల ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం పొందింది. పెళ్లివారి తాలూకు పెద్ద అని తెలియగానే మీసాలయ్యకు కాఫీ పలహారము ఏర్పాటు చేసి రామయ్య చాలా మర్యాద చేశాడు. మీసాలయ్య పలహారం ముగించి తిన్నగా విడిదికి వెళ్ళి, మా అమ్మాయి ఎన్నిక చూడాలి, పెళ్లి కొడుకు ఏడి? నా పేరు మీసాలయ్య, పెళ్లి కూతురు నాకు కూతురు లాంటిది అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి రాజయ్యతో. రాజయ్య మీసాలయ్యకు మర్యాద చేసి తన కొడుకు రవిని చూపించి, మీ పెదమామగారు అంటూ రవికి పరిచయం చేశాడు. మీసాలయ్య రోజల్లా పెళ్లివారింటికి విడిదికి మధ్య తిరుగుతూ తగని హడావిడి చేశాడు. అతను ఎవరి తరపు మనిషి అయినది నిర్ధారణ చేసుకున్నవారు లేరు. మొత్తం మీద అతను 2 పక్షాల పెత్తనం చేశాడు. 2 పక్షాల వాళ్ళు ఆయన మాట ఆదరించారు. ఆ సాయంకాలం విడిదిలో నలుగురి మధ్య మాట్లాడుతున్న రాజయ్యతో మీసాలయ్య, బావగారు ఒక్కసారి మీరు ఇలా వస్తారా? మీతో కట్నం విషయం మాట్లాడాలి అన్నాడు. కట్నం అనగానే రాజయ్య టక్కున లేచి వచ్చాడు. విడిది చాలా కోలాహలంగా ఉంది. రాజయ్య మీసాలయ్యను లోపల గదిలోకి తీసుకుపోయాడు. మా తమ్ముడు కట్నం డబ్బు అనే మాట పూర్తి చెయ్యకముందే మీసాలయ్యకు తీవ్రమైన దగ్గు తెరవచ్చింది. అతను దగ్గుతూనే మంచినీళ్లు కావాలని రాజయ్యకు సైగ చేశాడు.
రాజయ్య యువతలికి వచ్చి చెంబుతో నీళ్లు సేకరించి మళ్ళీ గదిలోకి వెళ్ళాడు. మీసాలయ్య మంచినీళ్లు తాగి కొంచెం తేరుకొని, కట్నం డబ్బు ఇప్పుడే పట్టుకురమ్మంటారా అని మా తమ్ముడు అడగమన్నాడు అన్నాడు. పట్టుకురమ్మనండి అన్నాడు రాజయ్య ఆత్రంగా. మీసాలయ్య అక్కడి నుంచి పెళ్లివారింటికి వెళ్ళి నలుగురు మధ్య ఉన్న రామయ్యను, బావగారు ఇలా వస్తారా, ముఖ్యమైన విషయం అని పక్కకు పిలిచాడు. రామయ్య మీసాలయ్యను లోపలి గదిలోకి తీసుకువెళ్ళాడు. మరి కాసేపటికి రామయ్య మంచినీళ్ళు అంటూ యువతలికి వచ్చి మీసాలయ్య దగ్గుతెరతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు అని మంచినీళ్లతో మళ్ళీ గదిలోకి వెళ్ళాడు. మరి కాసేపటికి మీసాలయ్య అందరూ చూస్తూ ఉండగా గదిలో నుంచి వచ్చి బయటకు వెళ్ళిపోయాడు. ఇంకా కొంతసేపటికి గదిలో నుంచి రామయ్య వెర్రికేక పెట్టడం వినిపించింది. అందరూ వెళ్ళారు. రామయ్య పెట్టె ముందు కూర్చొని పెట్టెలో ఉన్న గుడ్డలు అవి కంగారుగా యువతలికి లాగుతున్నాడు. కట్నం డబ్బు కనపడదు, 10,000 వియ్యంకుడు ఇప్పుడే పంపమన్నాడట మీసాలయ్య చెప్పి వెళ్ళాడు. మీసాలయ్య తప్ప ఈ గదిలోకి ఇంకెవ్వరూ రాలేదు. దగ్గు వంకన నన్ను బయటకు పంపి డబ్బు కాజేశాడు, దొంగ పట్టుకోండి అంటూ రామయ్య కేకలు పెట్టాడు. ఇంతలో రాజయ్య కేకలు పెడుతూ వచ్చాడు. ఆ మీసాలయ్య ఎక్కడా? నా సొమ్ము 5,000 కాజేశాడు, దగ్గు నటించి నన్ను అవతలకు పంపించి కొంప తీశాడు. మీసాలయ్య నా 10,000 కాజేశాడు అని రామయ్య అరిచాడు. మీసాలయ్య నా 5,000 కాజేశాడు అని రాజయ్య అరిచాడు. అప్పుడు కానీ మీసాలయ్య ఎవరి తాలూకా మనిషి అన్న ప్రశ్న రాలేదు. తీరా విచారిస్తే అతను ఎవరి మనిషి కాడు. అతని కోసం కుర్రవాళ్ళు వెతికారు కానీ లాభం లేకపోయింది. రవి తన తండ్రిని పక్కకు పిలిచి, కట్నం గొడవ వద్దంటే విన్నావు కావు, ఎంత రభస జరిగిందో చూడు. నీకున్న డబ్బు యావ గ్రహించి ఆ మీసాలవాడు నిన్ను కట్నం పేరుతో గదిలోకి తీసుకుపోయి 5,000 కాజేశాడు. ఇంకా నయం, అడుగున ఉన్న 25,000 నగలు వాడి కంటపడలేదు. ఇప్పటికే మనం నవ్వుల పాలు అయిపోయాము, ఇంక కట్నం మాట ఎత్తకు అన్నాడు. ఇంతలో ఎవరో ముహూర్తం సమీపిస్తున్నది అనడంతో నలుగురు రవిని పెళ్లిపీటల మీద కూర్చోపెట్టారు. పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. పెళ్లి అయిన మర్నాడు పెళ్లివారు 4 జట్కా బళ్ళ మీద బయలుదేరారు. బండిలో కమల రవితో, ఆ మీసాలయ్య ఎంత పనిచేశాడు, మా నాన్న డబ్బే కాక మామగారి డబ్బు కూడా పోవటం బాధగా ఉంది అన్నది. రవి నవ్వి, ఏ డబ్బు పోలేదు, అదంతా నేను మీ నాన్న ఆలోచించి వేసిన పథకమే. మా నాన్న డబ్బు మనిషి, కట్నం లేనిదే పెళ్ళి జరగదని ఖచ్చితంగా చెప్పేశాడు. మీ నాన్న మమ్మల్ని సాగనంపుతూ వచ్చినప్పుడు మా నాన్న బండివాడితో బేరమాడుతూ ఉండగా మీ నాన్నను పక్కకు పిలిచి ఈ ఉపాయం చెప్పాను. ఆయన ఒకంతట ఒప్పుకోలేదనుకో. మీసాలయ్య నాకు తెలిసినవాడే. అతను తన కూతురి పెళ్లి కోసం అప్పు అడిగితే మా నాన్న ఇవ్వలేదు. నేను అంతకుముందే పెట్టిలో నుంచి 5,000 తీసి రహస్యంగా మీసాలయ్యకు ఇచ్చేశాను. మీసాలయ్య తన మీద అందరికీ అనుమానం కలగడానికే దగ్గు తెచ్చిపెట్టుకున్నాడు. మీ నాన్న దగ్గర కట్నం డబ్బు ఎక్కడ ఉంది? తన 5,000 పోవడంతో మా నాన్న కట్నం డబ్బు కూడా పోయే ఉంటుందని నమ్మేశాడు అన్నాడు. మీరు ఎంత మంచివారు, కట్నం లేకుండా నన్ను చేసుకున్నారు. కానీ పాపం మీసాలయ్య లోకం దృష్టిలో దొంగ అయి కూర్చున్నాడే అన్నది కమల. ఆ మీసాలయ్య వెర్రివాడు కాదు, అతని అసలు పేరు గుండయ్య. ఆ మీసాలు జులపాలు పెట్టుడివి. ఎంత చెడ్డ నాటకాల్లో వేషాలు వేసేవాడు కావటాన గొంతు కూడా మార్చాడు. తన కొడుకు ఉద్యోగం రాగానే 5,000 తెచ్చిస్తాడు అన్నాడు రవి. విన్నారు కదా. రేపు